We are going to hospital. Jong hospital. మా campus ki chaala hospitals ఉంటాయి. So we are going to one of the hospital. Let's see hospital tour. Now we are going to metro station. This metro station alle route. China metro station got this time. ఇది చైనా మెట్రో స్టేషన్. అక్కడ సైడ్ ఒక రైలు, ఇక్కడ సైడ్ ఒక రైలు వస్తుంది. చైనా మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్ మెట్రోస్ ఉంటాయి అన్నమాట. చైనాలో మెట్రోస్ అన్నీ అండర్ గ్రౌండ్. ఇప్పుడు మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా ట్రైన్ ఇంకొక 1 minute వస్తుంది. స్క్రీన్ పైన చూపెడుతుంది. వెయిట్ చేస్తున్నాం మా ట్రైన్ కోసం. ఎట్ లాస్ట్కి మా ట్రైన్ వచ్చేసింది స్టేషన్కి. ఇప్పుడు ఇన్సైడ్కి వెళ్ళాలి. ఎట్ లాస్ట్ మెట్రో స్టేషన్ లోపలికి రీచ్ అయినాం. ఇది ఇన్సైడ్ ఆఫ్ మెట్రో స్టేషన్. మెట్రో స్టేషన్ కాదు, ఇన్సైడ్ ఆఫ్ మెట్రో. ఇది చూడండి మెట్రో మొత్తం ఎలా ఉందో. ఇది మొత్తం మెట్రో. చాలా పబ్లిక్ ఉన్నారు ఈరోజు. లాస్ట్కి మా డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. మా స్టేషన్ వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఎగ్జిట్ కావాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ కావాలి. ఇప్పుడు మా ఎగ్జిట్ అయినా డి ఎగ్జిట్ దగ్గర. ఇప్పుడు మేము హాస్పిటల్కి హాస్పిటల్. ఇదే కనపడేదే మా హాస్పిటల్. ఇది ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ టూర్ చూద్దాం మనం. ఇదే కనపడేది హాస్పిటల్. ఇక్కడికి రీచ్ అవుతున్నాం మనం. ఈరోజు డ్యూటీ ఇక్కడ కాబట్టి. ఇది మార్నింగ్ 6:30 టైం అన్నమాట చైనాలో. అందుకే ఇలా ఉంది వెదర్ అంతా. ఒకసారి అబ్జర్వ్ చేయండి మా హాస్పిటల్ ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో. ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కానీ హాస్పిటల్ నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. ఈ మిషన్స్లో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి డాక్టర్స్ని. ఎవరు పబ్లిక్ ఉంటారు. మనం సెల్ఫ్గా డీటెయిల్స్ టైప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే స్క్రీన్ పైన వస్తుంది. అప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఏ ఫ్లోరో ఆ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు మేము మా డిపార్ట్మెంట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది ఇన్సైడ్ ఆఫ్ హాస్పిటల్ మధ్యలో గార్డెన్ అలా ఉంటుంది. హాస్పిటల్ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ హాస్పిటల్. ఇది రిసెప్షన్ ఏరియా. ఇలా మొత్తం 19 floors ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇది ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. ఒక బీపీ చెక్ చేస్తూ చూసినామా, అదొక డిపార్ట్మెంట్. అలా కనపడేటి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్. ఓపీ ఉంటుంది, ఐపీ ఉంటుంది. డిఫరెంట్ ఎమర్జెన్సీ ఇట్లా పెడతారు. midnight స్కాన్ చేసుకొని తీసుకోవచ్చు. We are inpatient. You can see the inside of how the hospital is from here view. This is more like a shopping mall. Yeah, but this is our hospital, not shopping mall. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఫ్లోర్స్ కింద. యాప్రాన్ వేసుకొని పద మా డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ సైడ్కి వెళ్ళాలి. ఫస్ట్ యాప్రాన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్, ఇది మా డిపార్ట్మెంట్ ఫ్లోర్. ఇవన్నీ పేషెంట్స్ రూమ్స్ అన్నమాట. ఒక్కొక్క పేషెంట్ రూమ్స్. ఇది ఒక పేషెంట్ రూమ్, ఇది ఒక పేషెంట్స్ రూమ్, అలా డిఫరెంట్. ఇది స్టాఫ్ నర్స్ల కోసం. అది మా డాక్టర్స్ రూమ్. అంటే మీ డాక్టర్లు మా రూమ్లో కూర్చోవాలి. ఇలా ఉంటుంది. బయట నుంచి వ్యూ, మా హాస్పిటల్ బయట నుంచి. బేబీ క్లీనింగ్ నడుస్తుంది ఇక్కడ హాస్పిటల్. బయోమెడికల్ వేస్ట్. విజిట్ రూమ్స్ కొన్ని చూపెట్టద్దు, అందుకే నేను ఐ కెన్ నాట్ షోయింగ్ యూ. మా హాస్పిటల్ రూల్ ఏంటంటే లోపల పేషెంట్స్ని చూపెట్టద్దు, అందుకే చూపెట్టట్లేదు. లేదంటే కెమెరా ఇన్సైడ్ తీసుకెళ్తుండే చూపెట్టలేదు. ఇప్పుడు నేను పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా కాబట్టి మా ఫ్లోర్ అన్నీ చిన్న బొడ్డి బాబులు ఉంటారు అందరు. ఈ ఫ్లోర్ మొత్తం, ఈ డిపార్ట్మెంట్ మొత్తం చిన్న పాపలే ఉంటారు. ఎందుకంటే నాది పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఇది మా డాక్టర్స్ కూర్చునే ఏరియా. ఇక్కడనే కేస్ డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి. ఆ రౌండ్స్ తర్వాత ఇక్కడనే కూర్చుంటాం అన్నమాట మేము ఆ రూమ్లో. అక్కడ నుంచి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. మాకు వాటర్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి, ఫుడ్కి సపరేట్ రూమ్స్ ఉంటాయి, అలా ఉంటాయి. అయితే ఇలా ఎమర్జెన్సీ కోసం ఇలా ఫుడ్ ఉంటుంది అన్నమాట. నూడిల్స్ ఇవన్నీ మేము స్కాన్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఫుడ్ కావాలంటే. పేషెంట్స్ హాస్పిటల్
చూడండి హాస్పిటల్ ఎంత నీట్ ఉంది. మా ఫ్రెండ్స్ అందరు రౌండ్కి వెళ్తారు. ఇది ట్రామా సెంటర్, చెస్ట్ పెయిన్ సెంటర్, స్ట్రోక్ సెంటర్, 24 డాక్ బైట్ క్లినిక్, ఇవన్నీ ఇట్లా ఎక్కడెక్కడ నేమ్స్ మెన్షన్ చేసినవి ఉంటాయి. ఇలా పబ్లిక్ కూర్చుంటారు, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్తారన్నమాట. ఇప్పుడు కిందికి ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాం. అక్కడ కొన్ని కేసెస్ ఉన్నాయంటే టీచర్ అనమాట వెళ్తుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి మా హాస్పిటల్ ఎలా ఉందో. కొందరు షాపింగ్ మాల్ అనుకుంటారు, ఏదేదో అనుకుంటారు. నేను ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో అది మా హాస్పిటల్ రా బాబు, అది షాపింగ్ మాల్ కాదు, ఇంకా అది మా హాస్పిటల్. ఇప్పుడు ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం. ఈరోజు చాలా ఉన్నారు పేషెంట్స్, నార్మల్ ఇంకా ఉంటారు. ఈరోజు కొద్దిగా లెస్సే కానీ ఈరోజు బాగానే ఉన్నారు చెప్పాలంటే. ఇది మెడికల్ రూమ్, ట్యాబ్లెట్స్ అలా ఇస్తారు. ఇలా మిషన్స్లో టైప్ చేస్తే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఇంకో డిపార్ట్మెంట్, ఇలా లైన్స్ ఉంటాయి చూసినా, లైన్స్ ఫాలో అయ్యి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఒకసారి, చైనాలో గ్లూకోజ్ ఎలా ఇస్తారంటే, సెలాన్ ఎలా ఇస్తారంటే నార్మల్గా కూర్చోబెట్టి హ్యాండ్కి ఇస్తారన్నమాట. ఇట్లా ఇండియాలో లాగా బెడ్ పైన పడుకోబెట్టి ఇట్లా కూర్చోబెట్టిస్తారు. ఇప్పుడు నేను ఒకసారి బీపీ చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ చైనాలో బీపీ చెకింగ్ మిషన్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. చైనాలో హాస్పిటల్లో వాళ్ళు సజెషన్ చేస్తారు మనకు, మనం చెక్ చేసుకోవాలి. ఇది నేను ఒకసారి బీపీ చెక్ చేసుకుంటున్నా, నా బీపీ ఎలా ఉంది అని. నార్మలే ఉంటుంది, మ్యాక్సిమం నార్మలే ఉంది. ఇది మిషన్, చైనాలో అన్నీ ఎలక్ట్రానిక్ మిషన్సే ఉంటాయి. అండ్ బీపీ మిషన్ యూజ్ చేయట్లేదు చైనాలో. వన్ 120/71 ఉంది, నార్మల్ ఉంది నా బీపీ. ఇప్పుడు మా కార్డియో డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇది మా కార్డియో డిపార్ట్మెంట్. డాక్టర్స్ ఇట్లా ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క రూమ్ ఉంటుంది. ఇది ఇలా పేషెంట్స్ అలా బయట కూర్చుంటారు. కానీ అన్ని ఇంటర్న్స్కి మాకు ఇంటర్న్షిప్ ఇదేమో యూరిన్ చెకప్, బ్లడ్ చెకప్ టెస్ట్ చేసే ఆఫీస్ ఏరియా. అది మేము వెళ్ళే రష్ ఉంటుంది. ఇది ప్రైవేట్ హాస్పిటల్ టైప్, ప్రైవేట్ హాస్పిటలే. నేను వర్క్ చేసేది 4-5 హాస్పిటల్, దాంట్లో ఇది ఒక హాస్పిటల్. ఇది ప్రైవేట్ హాస్పిటల్ టైప్. దీంట్లో ఎక్కువ రిచ్ పీపుల్ వస్తారు. సో ట్రీట్మెంట్ కూడా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఇవి అందరు ఉన్నారు కింద, వీళ్ళందరూ వెయిట్ చేస్తారు. స్క్రీన్ అనేది ఇదంతా డిపార్ట్మెంట్ ఫ్లోర్ అలా నడుస్తుంది మా డిపార్ట్మెంట్. హాస్పిటల్ ఆర్ వెరీ నీట్ అండ్ క్లీన్. ఇది హాస్పిటల్ రూట్. ఈ రూట్ సైడ్ వెళ్తున్నాం. ఇలా మదర్స్కి అండ్ పేషెంట్స్తో నచ్చే వాళ్ళకు కేరింగ్ చూపెడతారు అన్నమాట. హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి, హాస్పిటల్ ఉన్నప్పుడు ఎలా కేరింగ్ ఉండాలని ఒక క్లాస్ తీసుకుంటారు అందరు పేషెంట్స్కి, వాళ్ళతో నచ్చిన పేరెంట్స్. ఇది మా కాఫీ ఏరియా. అక్కడ కాఫీ దొరుకుతుంది, క్యాంటీన్ రూమ్ అది. అక్కడ కాఫీ తాగాలి. ఇలా డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి. లోపల పేషెంట్స్ని చూపెట్టద్దు, మా డాక్టర్ చెప్పారు వీడియోస్ తీయక పేషెంట్స్ని, వాళ్ళు ఇన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారని. అందుకే ఏ రూమ్లో పేషెంట్స్ని చూపెడతలేను, జస్ట్ కారిడార్ అలాంటివే చూపెడుతున్నా, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది డాక్టర్స్ పడుకోలేందుకు రూమ్. ఇది మేల్ లాక్ రూమ్ అన్నమాట. ఇలా యాప్లో స్టోర్ చేసుకుంటాం, డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. ఇది ఫీమేల్ లాక్ రూమ్, గర్ల్స్కి సపరేట్, మేల్కి సపరేట్ ఉంటుంది. ఇది యాప్లో స్టోరేజ్ ఏరియా. దిస్ ఇస్ లాడ్జ్. నైట్ డ్యూటీస్ ఉంటే ఇలా పడుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ లిఫ్ట్, ఓన్లీ డాక్టర్ సేవ్ చేసుకుంటారు ఏరియా లిఫ్ట్. ఇది కాఫీ బ్రేక్ టైంలో డాక్టర్స్ ఇక్కడ కూర్చోందుకు. ఇది డిపార్ట్మెంట్ క్లాస్ రూమ్. కేస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ మాకు కేస్ డిస్కషన్ ఇస్తారు ఆపరేషన్ స్టార్ట్ కాకముందు. ఇది మా హాస్పిటల్ మెడల్స్, బెస్ట్ హాస్పిటల్ అని ఇలా మెడల్స్ ఇచ్చినాయని ఇక్కడ పెట్టాను. ఇలా డిపార్ట్మెంట్లో ఇలా పెట్టినవి ఉంటాయి. ఇది తీసినాం అనుకో, దీంట్లో పేషెంట్ ఎలా కేర్ చేసుకోవాలి, ఎలా లెగ్స్ మూవ్ చేయాలి, ఆపరేషన్ తర్వాత వెహికల్ ఎలా యూజ్ చేయాలి, వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి, ఎలా కేరింగ్గా ఉండాలి, ఇవన్నీ ప్రొటెక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఇది
ఇదేమో ఫుడ్. ఏం ఫుడ్ పెట్టాలి, ఏం ఫుడ్ తినాలి పేషెంట్స్, ఇక అలాంటి ఇలా ఉంటాయి దీంట్లో ఉంటాయి. ఇవి మొత్తం అవే డిఫరెంట్ థింగ్స్. మా హాస్పిటల్కి హెలికాప్టర్ ఉంటుంది, ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాబట్టి ఇలా ఉంటుంది. హాస్పిటల్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ అంటారు. అండ్ మా హాస్పిటల్ చాలా బాగుంటుంది చూడండి. మేము ట్రావెల్ చేస్తున్నాం ఈ హాస్పిటల్ మొత్తం చూపెట్టేందుకు మా వల్ల కాదు. ఇది మొత్తం చూపెట్టాలంటే మొబైల్ మెమొరీ అయిపోతుంది. బ్లాగ్ ఒక 10-20 బ్లాగ్స్ అలా. అంత పెద్ద హాస్పిటల్, అన్ని డిపార్ట్మెంట్స్ అంతా ఉంటుంది అలా. లాస్ట్ చూద్దాం ఎప్పటికన్నా ఇంతవరకు చూద్దాం. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది చైనీస్ మెడిసిన్ గురించి మా హాస్పిటల్లో. జోర్సే మారు. వీళ్ళందరూ అప్పట్లో చైనీస్ డాక్టర్స్ ఉంటారు, మనకి ఇండియాలో ఋషుల్లాగా వాళ్ళని ఇలా పెడతారు అన్నమాట. వాళ్ళ సింబాలిక్ హాస్పిటల్. సరౌండింగ్ చూడండి ఎంత నీట్, అంత గ్రీనరీగా ఉంటుంది. దిస్ సైడ్ మొత్తం గ్రీనరీ. ఫోటోషూట్ వేసుకోవచ్చు ఇక్కడ. మా హాస్పిటల్ ఇస్ బ్యూటిఫుల్. ఈ హాస్పిటల్ ఇప్పుడేమంటారు తినందుకు ఫీలింగ్ హంగ్రీ. ఎండ కూడా చాలా పడుతుంది. జిరాక్స్ షాప్, ఇది క్యాంటీన్, ఇది కాఫీ షాప్, ఇది మీటింగ్ బిల్డింగ్ అన్నమాట మా హాస్పిటల్ ముందు. ఇది ఎంట్రింగ్స్. మా హాస్పిటల్ క్యాంటీన్ ఫుడ్. ఇది మా హాస్పిటల్ క్యాంటీన్. హాస్పిటల్ మొత్తం చూపెట్టడం అంటే చాలా కష్టం. ఒకసారి డ్రోన్ వీడియో చూడండి మా హాస్పిటల్ ఎలా ఉందో. ఇదంతా హాస్పిటల్, ఏమైనా హాస్పిటల్ ఇది డ్రోన్ వీడియో చూడండి. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మా హాస్పిటల్ టెర్రస్ పైన గార్డెన్. ఇది హాస్పిటల్ టెర్రస్. వీళ్ళు టెర్రస్ పైన గార్డెన్స్ ఇవన్నీ పెంచుకుంటారు కదా. ఇది ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్ పైన మొత్తం గార్డెన్ పెంచేసారు. మొత్తం హాస్పిటల్ పైన గార్డెన్. చూసేది ఎంత బ్యూటిఫుల్ ఉందో హాస్పిటల్. ఇంత మంచి కాలేజ్లో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇండియాలో ఉంటే ఇంత మంచి హాస్పిటల్ వర్క్ చేయకపోతుండే. అఫ్కోర్స్ ఇది ఒక అడ్వాంటేజ్ అనుకో, కానీ చూడండి వావ్ బ్యూటీ. This is not first floor. Bye. See you next vlog. See you next vlog. Like, share and subscribe to my vlog. Bye. Completed my hospital tour.